కాంట్రాక్టు ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి సమాచారాన్ని తెలుసుకోగలరు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న రెగ్యులరైజేషన్ గురించి గైడ్లైన్స్ జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. డిసెంబర్ 15 నుంచి రెగ్యులరైజేషన్ కోసం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్లో నమోదు ప్రక్రియను ప్రారంభం కానుంది. మరోవైపు సంక్రాంతిలోపు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు 2019 ఎన్నికల సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజేషన్కు సంబంధించిన గైడ్లైన్స్ జారీ చేశారు. ఇదే సమయంలో 2023 ఆగస్టు 15 సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. రెగ్యులరైజేషన్కు సంబంధించి 5 ఏళ్ల సర్వీస్ నిబంధన ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా రెగ్యులరైజేషన్కు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేశారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయం పట్ల ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సమాఖ్య హర్షం వ్యక్తం చేసింది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చైర్మన్ వెంకట్రామరెడ్డి వెల్లడించారు. ఈ నిర్ణయంతో కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారని ధన్యవాదాలు తెలియజేశారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల కాంట్రాక్టు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలకు మేలు చేస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇలాంటి మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.